ఈనాటి మంత్రము లక్ష్మీ సంశ్రిత హృత్తట. లక్ష్మీదేవి చేత ఎల్లవేళలా ఆశ్రయింపబడిన విశాల వక్షస్థలము గలవాడు. ఆయన యొక్క వక్షస్థలంలో ఎప్పుడూ కూడాను లక్ష్మీదేవి ఉంటుంది. ఆ లక్ష్మీదేవికి ఆశ్రయమైనటువంటి వక్షస్థలము కలిగిన వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మనం ప్రతిరోజు చేసే మంగళాశాసనంలో కూడా శ్రీయకాంతాయ కళ్యాణ నిలయే, అదేవిధంగా శ్రీశ శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయశ్రీ, అలా స్వామివారి ప్రతి నామానికి కూడాను ముందుగా శ్రీయ అనగా లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవిని హృదయంలో కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మాలకు నమస్కరించుచున్నాను. ఓం లక్ష్మీ సంశ్రిత హృత్తటాయ నమః. ఓం లక్ష్మీ సంశ్రిత హృత్తటాయ నమః. ఓం లక్ష్మీ సంశ్రిత హృత్తటాయ నమః.